సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు జీవి ఆంజనేయులు గారి 59వ జన్మదిన సందర్భంగా ఈరోజు అంగళూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మా గ్రామంలో 59 మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు వెనుకొండ నియోజకవర్గంలో ఉన్న జీవి ఆంజనేయులు గారి అభిమానులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి జీవి ఆంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు గత 25 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నా లేకపోయినా కూడా నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ వినకొండ చరిత్రలో 30,000 మెజార్టీతో గెలిచి ఈరోజు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే వినకొండ ఘాట్ రోడ్ అభివృద్ధి గురించి కానీ, రెండో రోజు వినకొండ సింగర్ చెరువుకి వాటర్లు ఇవ్వని వినకొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడటం కానీ, మూడో రోజు వినకొండ బస్టాండ్ ఆవరణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం గమనించి ప్రజల ఇబ్బందులు గమనించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడం కానీ, ఈరోజు జీవి ఆంజనేయులు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వినకొండ చరిత్రలో కొత్త అధ్యాయంగా ఈరోజు తెలియజేస్తున్నాం. మా నాయకుడు 100 ఏళ్ళు ఇదే విధంగా ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగు. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.